హలో అండి, నేను మీ బిల్ పాండే. సో ఇవాళ మనం వెళ్తున్నాం అవతార్. కాదు, ఇవాళ డేట్ 19 డిసెంబర్ 2025. ఇవాళ మనం వెళ్తున్నాం అవతార్ ఫైర్ అండ్ డాష్ థర్డ్ పార్ట్ అవతార్ ఫ్రాంచైజీలో. సో మెట్రో లోపల ఉన్న ఇప్పుడు మనం ముంబై మెట్రో ఇక్కడి నుంచి పోదాం. ఇప్పుడు చర్చ్ గేట్ పోయి అంచెలిగా ఈరోజు ఐనాక్స్ మనం బాహుబలి మూవీ చూసిన కార్డ్ని అవతార్ 3 చూద్దాం మళ్ళా ఐమాక్స్ 3Dలో. ముంబై మెట్రో చూసిరు ఎప్పుడైనా మీరు? సో ఇది ముంబై మెట్రో. ఇది ప్లాట్ఫామ్ కాడ చూపిస్తాను మీకు. లిఫ్ట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. బట్ ఓకే, సో అవతార్ పార్ట్ 1కి ఉన్నంత హైప్ పార్ట్ 2కు లేదు. పార్ట్ 1కు ఉన్నంత హైప్ పార్ట్ 2కు ఉండే గొంత, బట్ పార్ట్ 3కి అయితే గింతన కూడా లేదు. ఎందుకంటే ఇక తెలియదు ఎందుకు అని. బట్ లేదు, థియేటర్ కాడికి పోయి చూద్దాం, మందే నచ్చి రాలేదని. థియేటర్ లోపలికి వచ్చేసిన 4th row ఎక్స్పీరియన్స్ ద 3D ఫర్ ద ఫస్ట్ టైం. మూడు గంటలు ఇప్పుడు, నో టెన్షన్, ఓన్లీ సినిమా ఎంజాయ్. అవతార్ ఫైర్ అండ్ డాష్ అయిపోయింది, ఇప్పుడే పోతాను ఇంటికి. రివ్యూ ఎట్లుండదంటే షార్ట్ ఫామ్లో చెప్పాలంటే రివ్యూ 1 టైం వాచబుల్. ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ని కలిపి కొడితే ఎట్లుంటుందో మూవీ అట్లున్నది. చేంజెస్ లేవేం కూడా, సేమ్ టు సేమ్ అట్లనే యాజ్ ఇట్ ఈజ్ ఉన్నది. ఇంకా పాజిటివ్స్ CGI, ఇంకా విజువల్ ఎఫెక్ట్స్ 3Dలో చూస్తే ఐమాక్స్లో నచ్చుతుంది మీకు. బట్ పైసలు పెట్టుకొని థియేటర్కి వచ్చి చూసేంత లేదు. మీరు OTTలో వచ్చినప్పుడు చూడొచ్చు. ఇక పైసలు అంటే 500 ఒక టికెట్, అది మీకు వర్త్ ఇట్టా అంటే ఫస్ట్ టైం చూడొచ్చు. బట్ ఫస్ట్ 2 పార్ట్లు చూసిన తర్వాత 3వ పార్ట్ చూడాలంటే కొంత తేడాగా ఉంటుంది. ఇంకా క్లైమాక్స్ అయితే ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ కలిపి కొడితే ఎట్లుంటుందో అట్లుంటుంది క్లైమాక్స్. దాని గురించి ఇక చెప్పుడు కూడా అవసరం లేదు. ఒక్కసారి చూడొచ్చు థియేటర్లో. రండి, చూడండి, ఎంజాయ్ చేయండి. పైసలు ఉంటేనే, లేకపోతే ఇంట్లో OTTలో వచ్చి మీరు చూసుకోండి. ఇంకా బాయ్.